వెల్కమ్ బ్యాక్. సరిగ్గా ఇప్పుడు భారతదేశంలో సమయం 3:23 అవుతుంది. అంటే యూకేలో బహుశా మధ్యాహ్నం 11 అవుతుందా? సో మధుకర్ గారు, దినకర్ గారు, మీకు ఉదయము మధ్యాహ్నం ఓకే 12 గంటల ఆ సమయం అవుతుంది. మీరు మాపై ఆరోపణలు చేశారు, సోషల్ మీడియాలో మా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేశారు అంటున్న మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా, బిగ్ టీవీలో వాస్తవాలు ఏంటో చెప్పాలి అని అనుకుంటే, మీ దగ్గర వాస్తవాలు ఏముంటే మాకు కాల్ చేయండి. సరిగ్గా 3:24 అవుతుంది. మీకు బహుశా 12 గంటల సమయం అవుతూ ఉంటుంది. మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, నందు అండ్ మధుకర్ గారు. ఓకే, నెక్స్ట్ ఏమైందండి? ఆ మొత్తం 16,500 పౌండ్స్ కట్టించుకున్నాక తర్వాత ఇది స్పాన్సర్షిప్ ఇస్తామన్నారా, ఇదిగో అదిగో ఇదిగో అదిగో స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మేము డబ్బులు మొత్తం ఇదిగో అదిగో అని స్టార్ట్ చేయడం అంటే డబ్బులు కట్టాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైరెక్ట్గా రారు, ఓన్లీ వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాప్ కాల్ చాటింగ్ చేస్తారు. ఓకే, అంటే సిఓఎస్ ఇవ్వలేదా డబ్బులు కట్టిన తర్వాత? ఇవ్వలేదు సార్, సిఓఎస్ ఇవ్వలేదు. సో మీరు సిఓఎస్ కోసం అడుగుతూ ఉంటే ఇదిగో అదిగో అంటున్నారు. మేము ఎప్పుడు కట్టాము? మేలో కట్టామండి. మేలో డబ్బులు మే 2024లో కట్టాము. ఓకే, కట్టాక అడగడం స్టార్ట్ చేస్తాము. ఎంతసేపటికి ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఆ కంపెనీలో బాగాలేదు, మళ్ళీ వేరే తర్వాత డోవర్లో ఉన్నాయి, తర్వాత కెంట్లో ఉన్నాయి కేర్ హోమ్స్, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్, లేకపోతే లూటన్లో ఉన్నాయి, అక్కడిక్కడ ఉన్నాయని చెప్తారు. అంటే మేము రీలొకేట్ అవ్వాలి. వీఆర్ బేస్డ్ ఇన్ క్రూ అనమాట. క్రూ అనేది మిడ్లాండ్స్లో ఉంటుంది. సో వాళ్ళు చెప్పేవన్నీ సౌత్లో చెప్తున్నారు. సపోజ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 4.5 hours 5 hours జర్నీ. సో వీఆర్ రెడీ టు రిలొకేట్ ఆల్సో. మేము రీలొకేట్ అవ్వడానికి రెడీగా అయ్యాము. అంతా ప్రిపేర్ అయ్యాక డిలే చేశారు సార్. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు డిలే చేస్తారు. ఎన్ని నెలలు? 1.5 year. మై గాడ్. మేము నవంబర్ 2025కి తట్టుకోలేక ఇండియాకి వచ్చేసాం. ఇక 1.5 year డిలే చేస్తే తట్టుకోలేక. ఏం తట్టుకోలేక? 1.5 year యూకేలో ఎలా ఉండాలి సార్ మేము? ఉద్యోగాలు లేక, పైసలు లేక. ఇప్పుడు ఇండియాలో 10,000 రూపాయలకి కిరాయి దొరకదు అక్కడ. బేసిక్ షేడ్ రూమ్ లో ఇరుకుగా ఒక రూమ్ లో 10 మంది హాస్టల్స్ ఎలా ఉంటారో అలా మేము ఉండాల్సి వచ్చిన పరిస్థితి. నేను మా భార్య షేడ్ రూమ్ లో ఉన్నాము. షేడ్ రూమ్ లో అనేది ఒక స్లమ్ లాగా ఒక చిన్న రూమ్లో ఉంటాము. ఇప్పుడు స్టూడియోలో సగం ఉంటుంది, ఆ రూమ్లో ఉన్నాం సార్ మేము. బెడ్ బగ్స్ ఉన్నాయి. అలాంటి రూమ్లో 35,000 కిరాయి కట్టి బతుకుతున్నాం. ఉట్టి కిరాయి 35,000 కట్టాం. దాని ఏం పని లేకుండా ఉండాల్సి వచ్చింది మాకు.